నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. ఇవాళ మనతోటి కాంగ్రెస్ పార్టీ లీడర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ రజితారెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. రైట్. ఇవాల్టి అంటే ఈ చర్చలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే లగచర్లలో జరిగినటువంటి అంశం, అండ్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా. సో ఈ అంశాల మీద చర్చ. కౌశిక్ గారు మీరు చెప్పండి, లగచర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ప్రమేయం ఉందా అక్కడ ఉన్నటువంటి అధికారులను కొట్టడానికి? కొట్టిన క్రమంలో ప్రధానంగా లగచర్ల ఇష్యూకి వచ్చినప్పుడు లగచర్ల, అదే కాకుండా హక్కింపేట, అదే కాకుండా పోలేపల్లి, ఈ 3 విలేజెస్ కలిపి దుండియాల మండలంకి వస్తుంది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ప్రధానంగా ఆ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తాం. ఎందుకంటే గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతిసారి కేటీఆర్ గారు మాట్లాడుతారు. అక్కడ గ్రీన్ ఫార్మా అనేది ఏర్పాటు చేద్దాం అనుకున్న మాట వాస్తవమే, కానీ రైతులతో 30 సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడడంతో ప్రధానంగా గ్రీన్ ఫార్మా ప్లేస్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో, ఎందుకంటే ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు ఇచ్చిన పరిహారం 6 లక్షలు మాత్రమే. 6 లక్షల రూపాయలు మల్లన్న సాగర్ కింద ఎవరైతే భూమి కోల్పోయిన వ్యక్తులకు ఇచ్చింది వాళ్ళు 6 లక్షలు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చర్చలు చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వాల్యూ 2,25,000 ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షల రూపాయలు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో 18 లక్షల వరకు ఒక ఎకరా కంపెన్సేషన్ ఇస్తానని చెప్పి ఒప్పుకున్నది. అదే కాకుండా అక్కడ 150 గజాల వరకు జాగా, అంటే 150 గజాలకు ఒక్కొక్క గజానికి 10,000 రూపాయలు ఉంది అక్కడ, అంటే ఇది ఒక 15 లక్షల రూపాయలు. అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, అంటే ఊరు పోతేనే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తారు, కానీ ఊరు పోకున్నా కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ చెట్లు కానీ బోర్లు కానీ లేకపోతే కొట్టాలు కూడా పోతుంటే కూడా అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ఇస్తుంది. అదే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఆ ఇంట్లో 4 చదువుకుని ఉంటే 4కు ఉద్యోగాలు. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, ఓసీబీసీలకు 5 లక్షల రూపాయలు. అదే కాకుండా ఇప్పటికే అక్కడ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఐటీఐని కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిరు, పీజీ సెంటర్ని ఏర్పాటు చేసిరు, ఇంటర్మీడియట్ కాలేజీని ఏర్పాటు చేసిరు, డిగ్రీ కాలేజ్, అదే కాకుండా మహాత్మా గాంధీ పాలమూరు యూనివర్సిటీ అప్లికేషన్గా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసి 50 పడకల హాస్పిటల్ కూడా నిర్మించారు. అక్కడి నుంచి ప్రతిరోజు బాంబేకి ఒక బస్సు పోతుంది, అంటే వలస కార్మికులు ఎప్పుడు బాంబే పోతున్నాడు. ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 1300 ఎకరాలు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇప్పటివరకు 700 ఎకరాలు అక్వైర్ చేశారు. అంటే ఇనాం భూములు అవన్నీ కూడా సేమ్ కంపెన్సేషన్ వచ్చే విధంగా అక్కడ మార్కెట్ వాల్యూ ఏది ఉందో ఇప్పుడు ఇవన్నీ లెక్కేస్తే మార్కెట్ వాల్యూకి తగ్గట్టు కంపెన్సేషన్ వస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరైతే సురేష్ అనే ఒక మండల యూత్ నాయకుడు ఉన్నాడో తన ల్యాండ్ ఎక్కడ కూడా పోవడం లేదు. కేటీఆర్ గారు ఏం చెప్తా ఉన్నాడు, గతంలో చెప్పిండు 7 ఎకరాలు పోతుంది తనది కూడా అని చెప్పిండు. కానీ తన ఫాదర్ పేరు మీద 6 ఎకరాలు ఉన్నది, 6 ఎకరాలు ఎక్కడ పోవడం లేదు. మొన్న యాదయ్య అనే వ్యక్తి ఏకంగా కలెక్టర్ గారి వెహికల్ మీద రాయి బండి వేసిండు, తనది కూడా ఎక్కడ ల్యాండ్ పోవడం లేదు. 17 మంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళది ఎక్కడ కూడా కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు కానీ లేకపోతే వాళ్ళ భూమి ఎక్కడ కూడా కోల్పోవడం లేదు. రైట్. ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆపద వచ్చినప్పుడు, ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు రారా అండి? వస్తారు కదా. లేలే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారు కుట్ర కోణం దాగి ఉంది. ఏం చేయాలనుకున్నారంటే కడా అధికారి వెంకటరెడ్డి గారిని, అదే విధంగా ప్రతీక్ జైన్ గారిని, ఇద్దరిని రైతులతోటి ప్రొవిగేట్ చేపించి చంపియాలా. చంపించిన తర్వాత పోలీసు ఇక్కడ జరిగిందా, పోలీసు వారు ఫైర్ ఓపెన్ చేస్తారు. ఫైర్ ఓపెన్ చేసిన చాలా మంది రైతులు చనిపోతారు. రైతులు చనిపోతే దీన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆడిన నాటకంలో పట్నం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి చాలా స్పష్టంగా దాన్ని సహకరించినది చాలా స్పష్టం. అదే కాకుండా రైట్. ఓకే ఓకే మీరు చెప్పినటువంటి అంశాన్ని మరి రజితారెడ్డి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారు కావాలని చెప్పేసి ఆడించిన ఆట అని చెప్పేసి ఈ లగచర్ల అంశం అని చెప్పేసి కౌశిక్ గారు అంటారు. మీరేమంటారు దీనికి? రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా కేటీఆర్ గారికి ఆపాదించడము, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం మొదటి నుంచి 11 నెలల నుంచి కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలని ప్రజలు గ్రహించిండ్రు. ఇలా లఘుచర్ల రైతులు కడుపు మండి ఆర్ధనాదాలు చేసుకుంటూ, అంటే 80% మంది రైతులు యాక్సెప్ట్ చేస్తేనే ఆయన ఫార్మా కంపెనీ పెట్టాలని ఒక రూల్ ఉంది. ఒక యాక్ట్ ప్రకారం 80% మంది రైతులు అంగీకరించాలి. దానికి 1% రైతు కూడా ఒక్కరు కూడా దానికి ఆమోదిస్తలేరు. రేవంత్ రెడ్డి గారి
ఇలాకాలోనే ఇంత తిరుగుబాటు ఎదురైందంటే దీనికి కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలా పేద గిరిజనులు అమాయకులు ఇలా మా పొట్ట కొడుతున్నారని చెప్పేసి అసలు భూమికి రైతుకు విడదీయలేని సంబంధం ఉంటుందండి. వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళకి వేరే ఏ రకమైనటువంటి జీవనాధారం తెలియని రైతులు వాళ్ళు. ఇలా వాళ్ళ భూమిని పచ్చని పంటలు పండే 2 పంటలు పండే భూమిని లాక్కోవటం ఎవరిచ్చిండ్రండి? ఇలా ప్రజాస్వామ్యం లేదా? ప్రశ్నిస్తే అరెస్టులేనా డైరెక్ట్? అంటే ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలకు ఎక్కడికో పోయి ఆయన అక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ ప్రచారాలు చేస్తున్నాడు కానీ మరి సొంత గ్రామంలో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన ఎందుకు ప్రశ్నిస్తలేడు? వాళ్ళని పిలిపించుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడే టైం లేదండి ముఖ్యమంత్రి గారికి? ఇలా పేద ప్రజలు అమాయకులు గిరిజనుల మీద కేసు పెట్టి ఒక రాత్రి అర్ధరాత్రి కరెంటు తీసేసి 300 మంది పోలీసు బెటాలియన్లతో ఊర్లో చెరబడి డోర్లు పగలగొట్టి పాపం అమాయక గిరిజన వాళ్ళ భర్తలను తీసుకుపోయి వాళ్ళ భార్యల ముందే వాళ్ళని కొట్టి ఆడవాళ్ళ మీద కూడా అసభ్యంగా ప్రవర్తించారట. ఇలా మహిళా సంఘాలు లఘుచర్లకు పోతుంటే కూడా అడ్డుకున్నారు. అని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? మరి వాళ్ళు చేసే తప్పు లేకపోతే వాళ్ళు చేసింది తప్ప రైట్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ అంశం వెనకాల కేటీ రామారావు గారు ఉన్నారా లేదా? అక్కడ ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ గురించి ప్రతిపక్షాలుగా ప్రజలకు ఇష్టం లేదు. అది ప్రజలు మా వైపు వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ దిక్కు చూస్తున్నారు. రండి, మాకు ఇక్కడ సమస్య ఉంది, మీరు మాట్లాడాలి ప్రతిపక్షంగా. ఇలా ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న రైతుల కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజలు మమ్మల్ని అభ్యర్థిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మేము రైతుల పక్షాన ఉన్నాం, డెఫినెట్ గా మేము పోతాం. రజిత గారు ఏమంటున్నారు? కౌశిక్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తను పట్టం నరేందర్ గారితోనూ అదే విధంగా రామారావు గారితో ఫోన్లో సంభాషణలు కొనసాగించి ఆ వాతావరణానికి నెలకొలేటట్టుగా చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రధానమైనటువంటి వాదన. ఎగ్జాక్ట్లీ సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి, ఒప్పుకుంటున్నాం. అంటే ఆయన ఊరండి, ఆ ఊరి ప్రజలు అఘోరిస్తుంటే నేను ఎక్కడో ఉన్న బతుకు తెరువుకు నా ఊర్లో ప్రజలు సమస్యతో విలపిస్తుంటే నేను ఎట్లా ఊరుకుంటా అండి? అదే విధంగా అతను స్పందించిండు. ఇప్పుడు అక్రమ అరెస్టు, నరేందర్ రెడ్డి గారి అక్రమ అరెస్టు కూడా దీనికి కారణంగా ఉంది. అక్రమ అరెస్ట్ అంటారా? డెఫినెట్ గా ఆయన ఒక అంటే ఎమ్మెల్యే అండి, మాజీ ఎమ్మెల్యే. ఆ రైతుల పక్షాన పోట్లాడే అర్హత ఆయనకు లేదా అండి? ఇలా వాళ్ళ ఊర్లో రైతులు అఘోరిస్తుంటే నరేందర్ రెడ్డి గారికి పోయే అర్హత లేదా? వాళ్ళ పక్షాన నిలబడే ఇది లేదండి ఆయనకు? ఒక మాజీ శాసనసభ్యునిగా వాళ్ళ ఫోన్లు మాట్లాడితే తప్పేనండి? ఒకటి కాదండి, 100 సార్లు మాట్లాడతాం, ఇష్యూ జరుగుతుంది, వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఒక శాసనసభ్యుడు అండి ఆయన, ప్రజలు ఫోన్లు చేయరండి. ఏదైనా సమస్య జరుగుతున్నప్పుడు సార్ కి ఫోన్ చేస్తే ఆయన 1కి 100 సార్లు మాట్లాడతారు. డెఫినెట్ గా చిన్న చిన్న విషయాలను వాళ్ళు తీసుకొని కేసులు పెట్టుకొని అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎంతమందిని ఆపుతారండి? రైతుల పుట్టగొడతారా? ఇలా రైతులు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడుతున్నారు. అందులో ఓన్లీ బీఆర్ఎస్ రైతుల భూమి పోతుందా? కాంగ్రెస్ వాళ్ళు లేరా? బీజేపీ వాళ్ళు లేరా? ఇలా పార్టీలకు ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇప్పుడు ఈ తతంగం అంతా వెనకాల రామారావు గారు ఉన్నారా లేరా మేడం? ఒక మాటలో చెప్పండి. చూడండి, ఇక దీనికి ప్రశ్నలు లేవండి, కన్నీటి దారాలే వస్తున్నాయి. ఇలా రైతుల పక్షాన కొట్లాడితే కేటీఆర్ గారు ఉన్నారు అంటే ఉంటాం. డెఫినెట్ గా ఎక్కడ రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా కూడా కేటీఆర్ రైతులను ఉసిగొలిపి రైతులను ఈ కలెక్టర్ గారి పైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ కడ అధికారి పైన కావచ్చు దాడి చేపించి చంపిపియాలన్న వ్యూహం కేటీఆర్ గారికి ఉండేనా? చూడండి, ఇవన్నీ అవాస్తవాలు. నేను రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2 పంటలు వండే పొలం ప్రభుత్వం తీసుకోవద్దని గతంలో ఆయనే మాట్లాడిండు. భూసేకరణకు గ్రామంలో కనీసం 80% మంది ఆమోదించాలి, నష్టపరిహారం కనీసం 80% మంది ఆమోదించాలి. ఇది గతంలో ఆయనే మాట్లాడిండు. అన్ని తెలిసిన ఆయన మరి ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల్ని ఎందుకు కొట్టించిండు పోలీసులతో? ప్రజా సంఘాలు మాతో వస్తున్నాయి, గిరిజన సంఘాలు మాతో వస్తున్నాయి. ఒక్క నిమిషం మీరు చెప్పండి. నిజంగా గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అని విత్ ప్రూఫ్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు రజిత గారు. మీరు ఎట్లా తీసుకుంటారు? ల్యాండ్ తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు కొడంగల్లో మాకు కూడా 1000 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. కొన్ని వీడియోలు కూడా చూసినాం. మరి ఈ ల్యాండ్ ఏదైతే అవసరం పడుతుందో రేవంత్ రెడ్డి గారు తన ల్యాండ్ ఇవ్వచ్చు కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఇల్లు తప్ప ఒక్క గజం జాగం లేదు. వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద కూడా చాలా స్పష్టంగా వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద కూడా లేవా? వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద కూడా లేవా? ఎవరి పేరు మీద లేదు కొడంగల్లో, ఓన్లీ కలవకుర్తులు మాత్రం ఉన్నది. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తుంది మీరు మల్లన్న మెల్లన్న సాగరు, ఏటిగడ కిష్టాపూర్ కాడ 16 గ్రామాల నుంచి మీరు ఇచ్చిన కంపెయిన్ చేసిన ఎంత? మీరు 6 లక్షలు ఇస్తే మేమేంత ఇస్తున్నాం? 40 లక్షల వరకు ఇస్తున్నాం. మీకన్నా మేము ఎక్కువ ఇస్తున్నప్పుడు మీరు ఇంకా దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీకన్నా మేము ఎక్కువ ఇస్తా ఉన్నాం. రైతులతో ముఖ్యమంత్రి గారు 30 సార్లు మాట్లాడు. మీ కేసీఆర్ ఏమన్నా మాట్లాడిందా? మీ కేటీఆర్ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చిందా? మీరు మాట్లాడితే ఎట్లయితుంది? ఇక్కడ 30 సార్లు సంప్రదింపులు చేసిన తర్వాత RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఇప్పుడు టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఏం చేస్తుంది? కొడంగల్ కృష్ణా వాటర్ తీసుకపోతే దేవరకద్ర, మహబూబ్నగర్ కు, మక్తల్కు మీకు ఇబ్బంది అవుతుంది, మక్తల్ ప్రజలని చెప్పేసి వాళ్ళ మీద ఆర్టికల్ రాస్తుంది
నమస్తే తెలంగాణ టీవీ అంటే మక్తలు నారాయణపేట ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇక్కడికి పోయి గిరిజనులతో గిరిజనులకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఏం చేసినాం గిరిజనులకు? మీరున్నప్పుడు నేరేళ్ల దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మీరున్నప్పుడు మరియమ్మ లాకప్ డెత్ తుంగతుర్తిలో జరిగింది. మీరున్నప్పుడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది. మీలాగా మేము ఎక్కడ చేయలే. ఇక్కడ కలెక్టర్ గారిని ఏకంగా కడా అధికారి వెంకరెడ్డి గారిని చంపడానికి వచ్చి పట్న నరేంద్ర రెడ్డి గారు 42 సార్లు కేటీఆర్ గారితో మాట్లాడాడు. నరేంద్ర రెడ్డి గారు 6 సార్లు సురేష్ తో మాట్లాడారు. మీరు ఫోన్ టాపింగ్ చేసిరా వీళ్ళకి? లేలే తీసుకొని మొత్తం చర్చ చేస్తారు కదా, ఓన్లీ ఇంటరాగేషన్ మాత్రం జరిగిన అంటే విషయం. మాట్లాడడం అంటే మాట్లాడొచ్చు కౌశిక్ గారు. నేను కూడా మీకు పొద్దున్న నుంచి ఒక 10 సార్లు కాల్ చేసిన, మీరు నాతో 10 సార్లు సంభాషణ జరిగింది. అంత మాత్రాన ఇవాళ మీరు ఏదైనా క్రైమ్ చేసినా లేకపోతే నేను ఏదైనా క్రైమ్ చేసినా కూడా ఇద్దరం మాట్లాడుకొని చేసినట్ట వింటే కదా తెలిసేది. వింటే కదా తెలిసేది. నరేంద్ర గారి వీడియో నా కాడ కూడా ఉన్నది. అంత ముందు సమావేశంలో వారే మాట్లాడారు. ఈసారి కలెక్టర్ వచ్చినా తరిమి కొడతాం తంతాం అని చెప్పి ఆవేశపూరితమైన ప్రసంగాలు రైతులతోటి వారు గతంలో మాట్లాడారు. కాబట్టి కావాలనే, ఎందుకంటే కొడంగల్ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు చూడండి, బాంబేకి ప్రతిరోజు ఒక బస్సు అక్కడి నుంచి పోతుంది. ఎందుకు పోతుంది? వలస కార్మికులు అక్కడ ఉండనే కదా. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడితే టెక్స్టైల్ పార్క్ వస్తుంది, అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగాలు వస్తాయి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, హాస్పిటల్స్ వస్తాయి, ఐటీఐ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు నెక్స్ట్ జాబ్లకు పంపాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఓకే అదంతా జరిగితే బాగానే ఉంటుంది కానీ ఆ ఫార్మా కంపెనీకి రేవంత్ రెడ్డి గారి అల్లునికి ఏమైనా సంబంధం ఉన్నదా? అక్కడ ఫార్మా కంపెనీ పెడతలేరు. ఫస్ట్ దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ టెక్స్టైల్ పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లు గాని ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అల్లుని తీసుకొస్తున్నాడు? ఈ కలవకూర్ల కుటుంబంలో మాత్రం మీరు 7 మంది మొత్తం ఎంపీలుగా ఉండాలా, ఎమ్మెల్యే తీసుకోవాలా, మంత్రులుగా ఉండాలా, లేదు వర్కింగ్ రెడ్డి మీరు ఉండాలా. తిరుపతి రెడ్డి గారు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్న. మరి పట్న నరేంద్ర రెడ్డి బీఆర్ఎస్ నుంచి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు, కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. మీకెంత బాధ్యత ఉందో కొడంగల్ తిరుపతి రెడ్డి గారికి అంతే బాధ్యత ఉంది కదా. అంటే నరేంద్ర రెడ్డి గారు పోతే కరెక్ట్ అట, తిరుపతి రెడ్డి గారు పోతే తప్పు అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఎంత తప్పు వర్కింగ్ చే ప్రయత్నం అంటే మీ కుటుంబం. నేను ఒక వీడియో చూసిన, అంటే తిరుపతి రెడ్డి గారు పోతా ఉంటే భారీ కాన్వాయ్, అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి కాన్వాయ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే తిరుపతి రెడ్డి గారికి కేటాయించారు. అంటే ఆయన ప్రభుత్వంలో ఏ హోదాలో ఉన్నాడని అంత కాన్వాయ్. ముఖ్యమంత్రి గారి కుటుంబానికి సంబంధించి ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది కుటుంబ సభ్యులు కాపాడుకునే బాధ్యత పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ చూస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది కార్లు ఉంటాయి, వస్తుంటాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు ఎక్కడైనా పోతే 100 వెహికల్ కూడా వస్తాయి. మరి అట్లంటే మరి ఆయనకి ఏ హోదాలు ఇచ్చిరు? ఆయన ఇచ్చిరా? కార్యకర్తలు తీసుకొని వస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబంలో చాలా మంది రాజకీయాలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ కుటుంబం తప్పు చేసింది కాబట్టి వీళ్ళ కుటుంబం కూడా ఇట్లా చేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మీరు ఆనాడు ఎంత దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఏమైంది మరి? ఆనాడు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టారు మీరు? ఆనాడు నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది నేరేళ్ల బాధితుల విషయంలో. ఏమైంది మరి ఆ రిపోర్టు? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని మీరే చేసి ఇప్పుడు మేము 40 లక్షల చిల్లర ఇస్తున్నాం, మీరు ఇచ్చింది 6 లక్షలు. మీకన్నా ఎన్ని రేట్లు ఎక్కువ ఇస్తున్నాం మేము? యాజ్ పర్ 2013 యాక్ట్ ప్రకారం అక్కడ 600 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ అయింది. 1300 ఎకరాల్లో 50% ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు. 80% అన్న మీ సంఖ్య ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. అనవసరంగా ఇప్పుడు రైతులకు నష్టం జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రొవోకేషన్ మూలంగా మాత్రమే రైతులకు నష్టం జరుగుతా ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతుల ముసుగులో కలెక్టర్ గారి మీద, అదేవిధంగా కడా అధికారి వెంకరెడ్డి మీద దాడి చేయడంతో ప్రధానంగా ఎవరైతే దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు. అందులో 17 మందికి ఎలాంటి భూమి లేదు, నోటిఫికేషన్ లో వాళ్ళు ల్యాండ్ పోతున్నారు కూడా ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 700 ఎకరాలు తీసుకుంది, 1300 ఎకరాలు 700 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ చేసింది. ఆ మధ్యలో ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు కమతాలు ఉన్నది. ఇప్పుడు ఈ 700 ఎకరాల కాడి కన్నా ఆపేద్దామంటే ఆ మధ్యలో తీసుకోకపోతే కుదిరేటట్లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 30 సార్లు మాట్లాడితే ఏనాడు మాట్లాడని కేసీఆర్ గారు వస్తారు, ఏనాడని రైతులను పట్టించుకునే కేటీఆర్ వస్తాడు, ఏనాడని పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా వచ్చి ఏకంగా కొడంగల్ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తం చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన కనపడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు అంతకుముందు అదే చెప్పింది, ఆదిలాబాద్ పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దు అంటే మరి ఏ కూటమి గెలవాలి? ఉన్నాయే 2 కూటమి, అంటే బీజేపీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. హరీష్ రావు గారు హైదరాబాద్లో వారు అదే చెప్పి కాంగ్రెస్ మహారాష్ట్రలో గెలవద్దు, మీ చుట్టాల బంధులో చెప్పండి చెప్పి వారు చెప్పారు. అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాకుండా మొన్న ఏం చెప్పి కేటీఆర్ ఢిల్లీ పోయినప్పుడు మనోహర్లాల్ కట్టాలని కలిసినట్టు ఎక్కడ పెట్టిండు? మరి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వచ్చినా రాలేదు. అదే కాకుండా ఏం చెప్పిండు చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు? మనోహర్లాల్ కట్టను కలవలేదు కేటీఆర్ అని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? మీరు ఎవరిని కలిసిరు ఆ రోజు మొత్తం కలిసి నేనేదో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం రాబోతుంది, మొత్తం తెలంగాణలో ఏదో ప్రళయం వచ్చినట్టు కేటీఆర్ గారు ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసిండు. మీరు అసలు మనోహర్లాల్ కట్టనే కలవలేదు ఆ రోజు. మరి ఏమైనట్టు? అంటే అనవసరంగా ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా నమ్మతలేదు. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లిస్తా ఉన్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితే 6,700 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు అప్పు చేసి పప్పు కూడి తెలంగాణ సంపద మొత్తం లూటు చేసి 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి రాష్ట్రాన్ని ఓడితున్నట్టు పరిస్థితి దిగదార్చింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి మొక్కలు లేకనే బయటకు వచ్చి మాట్లాడతలేడు, అసెంబ్లీ సమావేశాలు రావడం లేదు. ఆనాడు మీరు చేసినటువంటి తప్పులు అన్ని ఇన్ని కావు. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుని 30 సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేని చెప్తారు. మీరే గ్రీన్ ఫార్మ్ అంటారు, మీరే రేవంత్ రెడ్డి గారు అల్లుడు అంటారు, మీరే తిరుపతి రెడ్డికి ఏం సంబంధం అంటారు. అన్ని మీరే మాట్లాడితే ఎట్లా? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? రైట్, ఓకే. కౌశిక్ గారు చెప్తున్నటువంటి అంశాలు రజితారెడ్డి గారు మీరేం చెప్తారు? అంటే మీరు చేస్తే మంచిది, మేము చేస్తే తప్ప అన్న విధంగా గతంలో మీరు రాలేదు, మీరు చేయలేదు, మొత్తానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్వకుంట్ల గారి కుటుంబం మొత్తం అన్ని తప్పులు చేసినాయి, ఇప్పుడు ఉన్నటువంటి యనుమల కుటుంబం తప్పు చేస్తుంది అని అనుకోవడం తప్పు అన్నట్టుగా మరి కౌశిక్ గారు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? చూడండి, రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ఇలా అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ఎవరికి వచ్చిందండి? ఇలా రాదనుకున్న రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి ఇలా అన్ని రాష్ట్రాల్లో ముందుండడం గర్వకారణంగా మనం చూస్తున్నాం కదా. అన్ని ఛానల్లో ఇప్పుడు ఏ రకంగా తీసుకున్నా కూడా తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టిన స్థాయి వాళ్ళకే ఉంది. ఇలా ఆయన తీసుకొచ్చిన తెలంగాణలో పదవులు అనుభవిస్తూ ఇలా వాళ్ళనే నిందించే స్థాయికి కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు. ఆ రోజు ఉద్యమంలో ఎక్కడ పోయినండి కాంగ్రెస్ నాయకులు? ఇలా వీళ్ళ నాయకుడు రైఫిల్ రెడ్డి అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. అంటే ఉద్యమకారులను మన గన్నుతో ఇది చేసిన ఘనత వాళ్ళకు ఉంది అండి. వీళ్ళు మాట్లాడితే ఇవాళ తెలంగాణ గురించి తెలంగాణకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు. ఇలా కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో సరే అప్పులు అని మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు చేసిన అప్పులకు అట్లీస్ట్ అభివృద్ధి కనబడుతుంది. ఇలా గురుకులాలు కట్టుకున్నాం, కలెక్టరేట్లు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం. ఇలా వాళ్ళు కూర్చొని కులుకుతున్న సెక్రటేరియట్ ఎవరు కట్టిరండి? కేసీఆర్ గారు కట్టలేదా? ఇలా తెలంగాణను అగ్రగామిగా అన్ని రకాల్లో ఇటు వ్యవసాయంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎటువంటి అంటే ఇలా మళ్ళా ఆకలి చావులు చూస్తున్నాం, ఇలా రైతు ఆత్మహత్యలు చూస్తున్నాం. కాంగ్రెస్ రాగానే స్కామ్గ్రెస్లు ఇలా మంత్రులంతా ఇసుక దందా మీద పడ్డరు. ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రజాస్వామ్యం నడుస్తలేదు తెలంగాణలో. ఇలా ఎటువంటి మాట మాట్లాడినా అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత భయభ్రాంతుల్లో బతుకుతున్నారో తెలుసుకోవాలి వాళ్ళే. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళు టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నాయకులను తప్పిస్తే ఇలా బీఆర్ఎస్ కేసీఆర్ గారి హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందనడానికి అనేక రకాలు జరిగినా కూడా ఎస్సీ ఎస్టీల మీద జరిగినా కూడా అప్పుడు బయటకు రాలేదు ఆ కమిషన్ లేపని, ఎందుకు మీరు ఇప్పుడు నోరేసుకొని పడతా ఉన్నారు అన్నట్టుగా మరి కౌశిక్ గారు అంటున్నారు. చూడండి, ఎక్కడ జరిగినాయండి? ఎప్పుడు లాకప్ డెత్లు ఎక్కడ జరిగింది? చూడండి, ఏదైనా కూడా బీఆర్ఎస్ హయాంలో ఏది చేసినా రాష్ట్ర పరిపాలనకే సాగినాయి కానీ ఏది కూడా అక్రమంగా సాగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలంలో 11 నెలల కాలంలోనే సబ్బండ వర్గాలు తిరగబడుతున్నాయి. ఇలా అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాయి. ఇలా 2 ఏళ్ల పసిపాప నుంచి ఇలా 80 ఏళ్ల వృద్ధుల దాకా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళు కదండి మభ్యపెట్టి అన్ని రకాలను హింసించింది వాళ్ళు. ఇలా భస్మాసుర హస్తం కాంగ్రెస్ అంటే భస్మాసుర హస్తం. ఆయన సర్కారు నడుపుతలేడు, ఆయన సర్కాస్ నడుపుతున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కాస్ నడుపుతున్నాడు అని చెప్పేసి ప్రజలే భ్రమిస్తున్నారు. అంటే ప్రజలు చెప్తున్నారు. ఇలా కొంగు బట్టి కొట్టిర్రు ఆడవాళ్ళని చూడకుండా కొంగు చూడండి, కొంగు లాగి సరే ఎక్కడో ఏదో ఒక ఘటన సరే రాష్ట్రంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది, అది అన్నిటికీ ప్రతిపాదించడం చాలా తప్పు విషయం. ఏం చెప్తుంది? ఆ సంపద సృష్టించారు. ఎక్కడ సృష్టించారు? నిన్నగాక మొన్న భారతదేశంలోనే అత్యధికంగా వరి సాగు అయింది తెలంగాణ రాష్ట్రంలో, అత్యధిక ప్యాడీ వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా రికార్డు ఉన్నది. మీకు అన్నారం పనిచేస్తలేదు, సుందీల్లో పనిచేస్తలేదు, మేడిగడ్డ పనిచేయడం లేదు. మరి ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లనే తెలంగాణ మొత్తం ధాన్యాగారం అయిందని చెప్పి పెద్ద పెద్ద సంబరాలు చేశారు. ఈనాడు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరం కూడా వాడతలే. ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఆనాడు కట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో తెలంగాణలో శ్రీపాద ఎల్లంపల్లి అవన్నీ లింక్స్ పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిన మాట వాస్తవం. దాన్ని మేమే చేసినాం. కాళేశ్వరం భగీరథుడు అపర భగీరథుడు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పడిచి ఎన్ని జన్మలు ఎత్తినా కాళేశ్వరం వీళ్ళకి ఎప్పట్లా అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్ ఏం లేదు. కాంగ్రెస్ మీద కమిషన్ అన్నారు, నిరూపించిండ్రా? పవర్ పర్చేస్ మీద కూడా జరిగిందన్నారు. చెప్పొద్దు దయచేసి. ఇక అబద్ధాల మీద పునాది లేసిందే కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలకు వాళ్ళకు అవినాభావ సంబంధం ఉంది. ముంచొద్దు, ముంచిరు ఆల్రెడీ.
తెలంగాణ కోలుకోలేని పరిస్థితి వచ్చింది. మీరు ఏం చేసిరు? యూనివర్సిటీ కట్టిరా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా యూనివర్సిటీలో నోటిఫికేషన్ వేసిరా? వీసీలు వచ్చిరా? 10 సంవత్సరాల కాలంలో మీరు వేసింది 6 సంవత్సరాల కాలం పాటు వీసీలు ఉన్నారు. మీరు వచ్చిందో ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు కాలే. మేము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, సాకల ఐలమ్మ వీరనారి మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసినాం, అన్ని యూనివర్సిటీలకు వీసీలు నియమించుకున్నాం. మీరు ఏం చేసిరా? అసలు ఎవరన్నా కలిసిరా? ఈనాడు ఏమనంటే మూసీ బాధిలో కాడిపోయి కేటీఆర్ గారు, ఆనాడు ఎడిపోయింది కేటీఆర్ గారు. అదేవిధంగా హరీష్ రావు గారు హైడ్రా కాడిపోతాడు. ఇప్పుడు కొడంగల్ సంబంధించి ఢిల్లీలో ఏదో మకాం వేసి తెలంగాణ లేదు జరిగిపోయినట్టు. మేము కొడంగల్లో జరిగిన ఇష్యూని కారకులు మీరు. అనవసరంగా అదే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది ఈనాడు బీఆర్ఎస్ పార్టీ. మేము 40 లక్షల పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు వారితో చర్చలే చేస్తున్నాడు. మీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక్క వ్యక్తిని కలవలేదు. నేరెళ్ళ దళితుల మీద అంత తాడికి ప్రయోగించారు వీళ్ళే. మరియమ్మ డాక్టరేట్ కారణం వీళ్ళే. అదే కాకుండా ఖమ్మంలో బేడీలు వేసిరు మిర్చి రైతులకు. అరే పిల్లలను పట్టుకుని వాళ్ళంతా జైలు రిలీజ్ అని అందరూ మర్చిపోయారు. అంతా తెలంగాణ సమాజం అంతా. మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి గద్దర్ గారిని 3 గంటల పాటు ఎండలో కూర్చోబెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గద్దర్ గారి పేరు మీద అవార్డులు, గద్దర్ గారి జయంతి వర్ధంతి జరుగుతూ ఉంది. గద్దర్ గారి కూతుర్ని మేము నిన్ననే సాంస్కృతిక శాఖ చైర్మన్ నియమించుకున్నాం. సాకలైలో మా మనవరాలు సౌమ్యని మేము మహిళా కమిషన్ మెంబర్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పు చేసి ఎవరికి కావాలండి ఈ మార్పులు? ఉన్నదాన్ని మార్పు చేసి ఎవరికి కావాలండి? ప్రజలు అఘోరిస్తుంటే ఉన్న వాటిని మార్పు పేరుతోని 1000 కోట్లు తగలేసుకుని మళ్ళీ అందులో కూడా స్కామ్లే. వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా స్కామ్ లేకుండా చేస్తలేరు. ఇలా అనేక రకాలు ఇలా మార్పు పేరుతోని 4000 కోట్లు పెట్టిండట. మరి ఎవరికి కావాలి? పేరు మార్పులు, ఎంబ్లం మార్పులు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ ఉంటే టీజీగా చేసుడు. ఇట్లాంటివి తప్పితే వాళ్ళు ఏం చేసిరు? ఒక ఇటుక పిల్ల పెట్టి ఒక కట్టడం కట్టిండా? ఒక గురుకులాలు ఇంతమంది ఇప్పుడు వచ్చినప్పటి నుంచి 800 విద్యార్థుల ఆకలి మరణాలు, ఇలా ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్ తో చచ్చిపోతున్నారు. ఇవన్నీ కూడా మరి ఏంది? వీటికి ఎవరు ఆన్సర్? ఈ గవర్నమెంట్ కారణం కాదా? ఏం జరుగుతుందంటే వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఎవ్వరు కూడా వ్యక్తిగత అవసరాలకే పనిచేసుకుంటారు, కానీ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తలేరు. ఇలా స్కామ్లు ఏది చూసినా స్కామే. ఇప్పుడు మూసీఏ చూసుకోండి, 1,50,000 కోట్లు ఏ రకంగా పెట్టిండండి? అంటే అంత పెద్ద గంగా నది ప్రక్షాళనకి కేంద్రం 40,000 కోట్లు పెట్టింది. మరి 55 కిలోమీటర్లు ఉన్న మూసికి ఏ ప్రతిపాదికన 1,50,000 కోట్లు పెట్టింది? మరి దీని మీద కేంద్రం కూడా ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఇలా వీళ్ళ చీకటి ఒప్పందం ఇలా రేవంత్ రెడ్డికి చీకటి రహస్య స్నేహితుల ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు పడేస్తుంది అనేది వాస్తవం. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజం వేస్తుంది. ఇలా ఉన్న అభివృద్ధిని 10 ఏళ్ల పాటు వెనుకకు తీసుకువేరు. ఇలా సంవత్సరంలో వీళ్ళు చేసింది ఏమీ లేదండి. డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. ఇలా ఆయనకు 11 నెలలైన పాలన మీద పట్టు రాలేదు. ఏ శాఖలు ఇలా మంత్రిత్వ శాఖలే లేవు కదండి. ఇలా అన్ని రకాల వర్గాలను అన్ని శాఖలను చేతిలో పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా విద్యాశాఖ మంత్రి లేదు. గురుకులాల్లో అంతమంది పిల్లలు చచ్చిపోతే పట్టించుకునేవాడే లేడు. ఇలా రాష్ట్ర భవితకు పునాది వేసే పిల్లలు చచ్చిపోతుంటండి. ఇలా అన్ని రకాల పథకాలను ఆయన ఆపేసిండండి. ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవు చదువుకుందామంటే. ఇలా అన్ని ఇప్పుడు హోంమంత్రి లేడు రాష్ట్రానికి. లా అండ్ ఆర్డర్ రోడ్డు మీద పడ్డది. అన్న ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతూ ఉండవచ్చు? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది తర్వాత సంగతి విషయాన్ని పక్కన పెడితే 2018లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రోజులు క్యాబినెట్ విస్తరణ జరిగిందా? అన్నాడు మహమూద్ అలీ గారు మీరే ఇద్దరే మంత్రులు ఉన్నారు. మీరు ఫస్ట్ సారి క్యాబినెట్ లో మహిళనే మంత్రి లేదు. మా ప్రభుత్వంలో 2 మంత్రులు మహిళలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ డైరెక్ట్ వారే చూస్తా ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీలకు ఆల్రెడీ వీసీలు నియమించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటైంది, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. విద్యార్థి సమితి 40% మేము కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచినాం. 2007 తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ పెరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే స్కాలర్షిప్ 1,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం. మీరు మీ పుణ్యాన స్కాలర్షిప్ 5,500 కోట్ల రూపాయలు రావాలి విద్యార్థులకు. మీరు అలాంటి మహిళా సంఘం 4,500 కోట్ల రూపాయలు ఇస్తుంది వారిని మోసం చేశారు. కట్టించుకొని యాదవ్ గొర్రెలు ఇవ్వలేదు. 7 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి తాత్కాలిక ప్రారంభించారు. 14 లక్షలు పోడుగులు మాస్తాన్ని పంచలేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి చేయలేదు. ఉప ముఖ్యమంత్రి కారణాలకు దొరికించారు. మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 37% నుంచి 16% పడిపోయింది. 9 నుంచి 0. రేపు కూడా 0 కాబట్టి అనవసరంగా వచ్చేసారి పొత్తు పెట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో అడావిడి చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు అడావిడి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాడు. మీకు సంబంధించిన కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దుబాయ్లో ఏకంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఆనాడు మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి కదా. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రారంభించారా మీరు? అవునా? దాని మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి. చాలా ఛానల్ బ్యాన్ చేసిరు కూడా. ఏబిఎన్, టీవీ9 బ్యాన్ చేసిరు. యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా కేసులు పెట్టారు అన్నాడు అందరూ చూసారు.
మేమందరం కూడా బాధ్యులమే కదా. మరి ఇప్పుడు ఏదో మీరేం కాంగ్రెస్ చేస్తున్నారు? పార్టీ ఏదో చేస్తున్నారు మీరు కూడా చెప్తున్నారు. అదే చేస్తున్నారు అదే కదా, ప్రజల ప్రశ్నిస్తే మీరు కేసులు కూడా- పెడతారు కదా. మీరు కూడా కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, ఇక్కడ వాళ్ళపైన దాడులు కూడా ఆడవాళ్ళను జరిగినాయి. ఆడ ఏంటంటే, జర్నలిస్టులను ఒక ఊరికి పోతే వ్యక్తి మరి యొక్క హక్కులను హరించే ప్రయత్నం మీరు చేస్తే ఉమ్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ఉంటాయి. ఆ హక్కులు భంగం చేసే ప్రయత్నం చేసినప్పుడు కేసులు పెడతారు ఆటోమేటిక్ గా. మీరు ఇంత అంటారు కదా, మరి బిగ్ టీవీ ఏమని తిట్టిండు మీ సంజయ్? తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని అంతకుముందు సరిత ఆవుల సరిత విజయారెడ్డి మీద ఎవరో ఆ కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి పోతే ఏదో అన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలేరు. మరి బిగ్ టీవీ ఏమా మహిళ కాదా? అంటే మీ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళు మహిళలు అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదు. అదేవిధంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే, జగిత్యాల కాదు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఆమెను పట్టుకొని తెలంగాణ సమాజం అంటే తాగుతారు తింటారు, మీ తెలంగాణ కాదని చెప్పేసి ఆమె మీద పెద్ద ఎత్తున అరిచిండు. ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా అయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తన వరకు వస్తాలకు ఒకటి, మంది వరకు వస్తాలకు ఒకటి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఏం జరిగిందో, మేము ఈ 10 నెలల కాలంలో ఏం చేసినాం అన్నిటి మీద చర్చ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ముందుకు చూసుకుంటేనేమో జనవాడలో ఏదో ఇష్యూ జరుగుతూ ఉన్నది, అక్కడ డ్రగ్స్ ఉన్నది అని చెప్పేసి అప్పుడు కూడా హంగామా జరిగింది. దాని తర్వాత దీపావళి బాంబులు వెళ్తే అని అంతకు ముందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేది జరిగింది. దాని తర్వాత చూసుకుంటే మొన్న లగచర్ల జరిగిన అంశంలో కూడా ఇవాళ అరెస్టే అన్నట్టుగా అందరు అనేసరికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పోయి కేటీఆర్ గారు ఇంట్లో కావచ్చు, లేకపోతే దాని తర్వాత తెల్లారి తెలంగాణ భవన్లో కావచ్చు ఉన్నారు. సో ఏం చేద్దాం అనుకున్నారు? కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ షెల్టర్ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా. 17A కింద కార్ రేసింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం నోటీస్ ఇచ్చింది. గవర్నర్ గారు అనుమతి కోరితే గవర్నర్ గారు అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీ విచారణ జరుగుతుంది. ఇదనే ఆ వాస్తవం అరెస్ట్ చేయడానికి మీరు గవర్నర్ గారు అనుమతి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేగా రాష్ట్ర గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. మేము గత ప్రభుత్వం లాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానిలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరినాం. కానీ నేను నిన్న గమనించిన బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఆయన ఒక కాన్వాయ్లో పోతే ఆయన అడ్డగించి అని మాట్లాడుతూ ఉంటే వారిద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. అంటే ఎంపీకి ఒక లెక్క, అంటే బీజేపీ ఎంపీకి ఒక లెక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఒక లెక్క ఉంటుందా ఒకవేళ పాలన కొనసాగించాలనుకుంటే? ఎందుకు ఏమైంది? అందరిని అరెస్ట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కదా. వాళ్ళు ఎందుకు మరి కేటీఆర్ విషయంలో అరెస్ట్ చేయకుండా పర్మిషన్ల కోసం ఆగుతా అరెస్టు అంటే తప్పు జరిగిందా కేటీఆర్ది, లేకపోతే తప్పు జరగలేదా? ఇప్పుడు అరెస్ట్ చేసి వదిలిపెట్టుడు వేరు, లేదు ఒక కేసులో విచారణ చేయాలంటే ఖచ్చితంగా 17A కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి, ఖచ్చితంగా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవాలి కాబట్టి గవర్నర్ గారు అనుమతి కోరినాం. దాని నుంచి తప్పించుకోవడం కోసం గవర్నర్ గారిని అనుమతి ఇవ్వకుండా కోసం కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కలిసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరించే వర్గం బీజేపీలో ఉన్నది. బీజేపీ 5 గ్రూపులుగా విడిపోయింది. కిషన్ రెడ్డి గారేమో కేటీఆర్ గారు అరెస్ట్ కావద్దని, సంజయ్ గారేమో అరెస్ట్ కావాలని, రకరకాల ఈటల ఒక వర్గం, డీకే అన్న గారు ఒక వర్గం, అరవింద్ గారు ఒక వర్గంగా బీజేపీ కూడా చీలిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక అవసరాలు చూస్తే ఇంకొకరు సపోర్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆల్రెడీ ఆదిలాబాద్లో మాట్లాడింది కదా. కాంగ్రెస్ పార్టీ కూటమి గెలవద్దంటే మరి ఎవరు గెలవాలా? హరీష్ రావు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర గెలవద్దంటే ఎవరు గెలవాలా? అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గుండు 0 అయింది. రైట్. ఒకవేళ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కనుక మీరు అంటున్నటువంటి అంశాలలో కవిత అరెస్ట్ కావద్దు. అసలు కవితను అరెస్ట్ చేసిరు, 6 నెలలు జైల్లో పెట్టారు. వీళ్ళు అరకొర కొట్లాడి మీకు సంబంధించినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి లాయర్ గారితో బయటకు వచ్చారు. ఇక్కడ కేజ్రీవాల్ గారు అరెస్ట్ కావాలంటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావాలా? కేజ్రీవాల్ అరెస్ట్ చేసే దానిలో భాగంగానే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేశారు. కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చిన తర్వాత అందరూ వచ్చారు కదా బయటికి, దానికి లింక్ అయి ఉందని చెప్పేసి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎప్పుడూ అరెస్ట్ కావాల్సిన కవిత చాలా లేటుగా అరెస్ట్ అయింది. దాని తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారు. తర్వాత చాలా మంది కవిత గారు బయట రానే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చిండు. ఆ కేసుకు వీళ్ళందరికీ లింక్ ఉంది కాబట్టి ఆనాడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పినాం, అరెస్ట్ చేసారు. తర్వాత విడిచిపెడతారని చెప్పినాం, విడిచిపెట్టారు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య లోపాయికారిక ఒప్పందం ఉంది. మరి మహారాష్ట్రలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో శాఖ పెట్టారు, దానికి వంశీధరరావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తాం, మరి ఎందుకు పోటీ చేయడం లేదు? మహారాష్ట్రలో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో తెలంగాణ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అక్కడ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం, కొడంగల్ ఇష్యూను రాష్ట్ర వ్యాప్త జాతీయ స్థాయిలో చేసి అక్కడ మహారాష్ట్రలో ఉన్న రైతులంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. హర్యానా ఎలక్షన్లో కూడా అదే జరిగింది. 1,14,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కోల్పోయింది. ఇక్కడ హైడ్రాకు సంబంధించిన వీడియోస్, మూసీ సంబంధించిన వీడియోస్ ఎంత ఇంగ్లీష్ హిందీలో ట్రాన్స్లేట్ చేసి
బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున హర్యానాలో సర్క్యులేట్ చేసింది. దాని మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా కాంగ్రెస్ పార్టీ Right. Okay. అంటే మీరు అనేది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఏమంటారు రజితారెడ్డి గారు మీరు? ఇవాళ చీకటి స్నేహం అనేది ప్రజలకు అర్థమైపోయిందండి. ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇలా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అయితే వైస్ చైర్మన్ బీజేపీ పంచుకుంది. ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ నిర్వీర్యం చేయడానికి అంటే ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా బండి సంజయ్ గారు మొన్న చూసినాం కదండి, మొన్న నిరుద్యోగుల ధర్నా రోజు ఆయన ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి సహాయం చేయాలని చెప్పేసి ఆ విద్యార్థుల ధర్నాలో ఎంటర్ అయ్యి ఇలా అంటే ప్రతిపక్షాలనేమో పోలీసులు పెట్టి నిర్బంధించారు, బండి సంజయ్ గారినేమో వదిలేసిండ్రు. అంటే వాళ్ళ విద్యార్థుల పక్షాన ఏదో నటిస్తున్నారు. ఏం లేదండి, దొంగ ధర్నాలు నిర్వీర్యం చేయడానికి ఎంటర్ అయ్యింది ఆ రోజు. ప్రజలు కూడా గమనించారు. ఇలా మూసి నిద్ర రాష్ట్రం అంతా లఘుచర్ల బాధితుల గురించి మాట్లాడుతుంటే ఆయన మూసి నిద్ర అన్నట కిషన్ రెడ్డి మూసి నిద్ర కోసం ఉపక్రమించిండు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. ఇలా వీళ్ళిద్దరు నిర్వీర్యం చేయడానికి రాష్ట్రంలో అంటే వాళ్ళు కూడా ఏదో ఎంతో గంపెడ ఆశలతో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు కూడా కేంద్రం నుంచి సున్నా తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఇలా వీళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళిద్దరు కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇలా ఏందండి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాలను ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కాలి. అరెస్ట్ చేస్తే అదృష్టం ఉన్నట్టే మాకు. నిజంగా కూడా కేటీఆర్ గారికి అరెస్ట్ చేయడం అంటే ఆయనకు అదృష్టం ఉంటేనే అరెస్ట్ అవుతాడు అనుకోవాలి. అట్లా ఉంది. అంటే బయట జనాలకు కూడా అర్థమైపోయింది, అరెస్ట్ చేస్తే చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇటు ఫార్ములా ఈ కేసులో అరెస్ట్ చేద్దామంటే అటు గవర్నర్ ఒప్పుకోవట్లేదంట, ఇటు లఘుచర్ల కేసులో అరెస్ట్ చేద్దామంటే ఇటు సహచర మంత్రులు కానీ ఇటు మన కాంగ్రెస్ అధిష్టానం కానీ ఒప్పుకోవట్లేదట. అట్లా రేవంత్ రెడ్డి గారికి నిద్ర పడతలేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఫీవర్ పట్టుకుంది. ఇలా వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇలా వాళ్ళు చేసే 6 గ్యారంటీలు 420 హామీలు వాటికి మోసపూరిత హామీల గురించి కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రశ్నించే గొంతుకని ఇలా అరెస్ట్ చేసి నిర్బంధిస్తే బీఆర్ఎస్ పార్టీని ఏదో నిర్వీర్యం చేయొచ్చు అన్న ఇదితోని ఆయన పనిచేస్తున్నాడు తప్పిస్తే ఇలా కేటీఆర్ గారు వాళ్ళకు ఒక ఏమంటారు గొంతులో పడ్డ ఇదే ఆయన గొంతు మింగరావట్లేదు. ఇలా కేటీఆర్ గారు ఒకరిని అరెస్ట్ చేస్తే అంటే బీఆర్ఎస్లో ఎవరైతే బలంగా ఉన్నారో ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ గొంతు వంచి ఇలా దిలీప్ కొనితమని చెప్పేసి మా డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ అరాచకాలను ఎండగట్టినందుకు ఇలా వాళ్ళు కుట్రబన్ని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. నిజంగా కూడా అరెస్ట్ చేస్తే చెయ్యొచ్చు, ఎందుకంటే మేము గెస్ చేస్తున్నాం ఆయన పని అదే కదా. ఆయనకు వేరే లేదు. ఇక్కడ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అధికారం వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కలలు కంటుంది. అంటే దానిలో భాగంగా కొడంగల్ ఇష్యూ చెప్పించిందా మరి కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని? అంటే కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అప్పుడు 9 ఉన్న స్థానాలు 0 అయినాయి. 2 స్థానాలు తప్ప మిగతా మొత్తం డిపాయిట్లు కోల్పోయినాయి. 7 స్థానాల్లో 3rd ప్లేసు, 2 స్థానాలు డిపాయిట్ వచ్చింది. హైదరాబాద్ స్థానం 4th పోయింది. బీఆర్ఎస్ పార్టీ 37% నుంచి 16% పడిపోయింది. కంటోన్మెంట్ ఎలక్షన్ వస్తే ఓడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇవన్నీ అరాచకాలు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ చేయించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ గెలిచి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టు ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. దానిలో భాగంగా విచారణ కమిటీలను కూడా విచారణ చేస్తా ఉన్నారు. అదే కాళేశ్వరంలో విచారణ జరుగుతూ ఉంది, ఒంటాపి వ్యవహారంలో ఆల్రెడీ విచారణ జరుగుతుంది, అదే గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతుంది, అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి పౌర కొనుగోలు కావచ్చు దీనిలో కావచ్చు, అదేవిధంగా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. ధరణి రిపోర్ట్ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర లక్షల ఎకరాలు ధరణిలో దోసుకున్నారు. కాబట్టి ధరలో సరే ఇప్పుడు ఏదైతే మాట్లాడిండో ఏది కూడా విచారణలో నిజం కాలేదు, ఏది కూడా నిరూపించలేకపోయింది. ఎందుకంటే ప్రభుత్వ భూములు, ప్రైవేట్ వ్యక్తుల భూములు పోలీసులను అడ్డగోలు ఉపయోగించి ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. కాబట్టి కేటీఆర్ గారు నన్ను ఎంతసేపు అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ఎందుకు అరెస్ట్ చేస్తే ఒకటి అరెస్ట్ చేస్తారా? విశ్లేషకులు చెప్పింది కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కేటీఆర్ అరెస్ట్ కనుక జరిగితే కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి చాలా మైలేజ్ పెరుగుతుంది అన్నట్టుగా. దీన్ని ఏమంటారు మీరు? కాంగ్రెస్ చేసిన లంగ పనులను చేసి ఎవరైనా అరెస్ట్ చేస్తే మైలేజ్ పెరుగుతుందా? ఎట్లా పెరుగుతుంది? అంటే ఆంధ్ర రాష్ట్రం అయితే ఏమన్నా ఆంధ్రలో జగన్ రెడ్డి జైలుకు పోతే అంటే చూడండి, అంటే ఓటుకు నోటు కేసులో ప్రస్ఫుటంగా కనిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే కేటీఆర్ ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా అంశాలు పక్కన మాట్లాడుకుంటే భవిష్యత్తులో తనకు ఆ స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి డ్రోన్ ఎగిరేస్తే మాకు రేవంత్ రెడ్డి గారిని జస్ట్ 200 రూపాయల ఫైన్ తోటి విడిచిపెట్టాలి. 13 రోజుల పాటు జైలు వేసింది మీరే కదా. ఆనాడు చట్టాన్ని మీరే కదా చేతిలో తీసుకుని, మీలాగా మేము చట్టాన్ని చేతిలో తీసుకుంటలేము. ప్రజాస్వామ్య ప్రైవేట్ ప్రాపర్టీల మీద డ్రోన్లు వేసే అధికారం ఎవరికి? 200 రూపాయలు ఫైనే, దానికి 200 రూపాయలు చట్టం 200 రూపాయలు. రాబరీ చేస్తే సెక్షన్లు ఉన్నాయి కొన్ని, అంటే లొజుగులు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని ఎంత పెద్ద క్రైమ్ అనేది మీరు లీగల్ చెక్ చేసుకోండి. 200 రూపాయల ఫైన్ తోటి పోలీస్ స్టేషన్ లో
బెయిల్ ఇవ్వచ్చు. కానీ 13 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో రేవంత్ అంటే అది రెడ్డి గారు- ఊహించే కావాలని లే, చెప్పేసి ఊహి- డ్రోన్లు ఎగిరించినప్పుడు లే మేమేం ఊహించలే. నేను ఆ కేసులో మేము కూడా ఉన్నాం. ఉమ్. మేము కూడా ఆ కేసుకి అక్కడ పోయినాం. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి, కాకపోతే మీరే చట్టాలన్నీ ఉల్లంఘించి ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా మీలాగా మేము ప్రజాస్వామ్యం లేకుండా ఎక్కడే చేయడం లేదు. ఆనాడు నిర్బంధాలు ఉన్నాయి, మీరు చూసారు కదా. ఆనాడు నిర్బంధాలు ఉన్నాయి, ఆనాడు అక్రమంగా అరెస్ట్ చేసారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఆల్రెడీ విచారణ సంస్థ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అల్లా బాధ్యులైన ప్రతి ఒక్క వ్యక్తి మీద చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర రైట్ ప్రభుత్వం. ఓకే రజితారెడ్డి గారు క్లియర్ గా చెప్పేది ఏంటంటే అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంపదను అంతా దోచుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నింటి కూడా ప్రైవేట్ భూములు కావచ్చు, లేకపోతే వ్యవసాయ భూములు కూడా అన్ని కబ్జా పెట్టి ఖచ్చితంగా జైలుకు పోతారు. దాన్ని అదృష్టంగా భావించాల్సిన అవసరం ఏముందని కౌశిక్ గారు అంటారు. మీరు ఏమంటారు? చూడండి, గవర్నమెంట్ వాళ్ళది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతులుంది. వాళ్ళు ఏదైనా నిజ నిర్ధారణ చేయాలి, వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. మొదటి నుంచి కాళేశ్వరం కమిషన్ అన్నారు, ఇంతవరకు కూడా రుజువు చేయలేదు. ఫార్ములా ఈ రేసింగ్ లో ఇది అన్నారు, అది కూడా ఇంతవరకు బాధ్యత చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాంట్లో కూడా వాళ్ళు ఏం నిరూపణ చేయలేకపోయినారు. వాళ్ళు చేసే ఏది కూడా, అంటే వాళ్ళు ఆరోపించేది ఏది కూడా ఇంతవరకు వాస్తవం అని ఏ కోర్టు కూడా ఒప్పుకోలేదు. ఏది కూడా కొట్టేసిందే. అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు, డైవర్షన్ చేస్తున్నారు తప్పిస్తే ఎందులో కూడా నిజం లేదు. ఇలా కేటీఆర్ గారు చేస్తున్న పనులకు అంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. ఇలా గుడిసె నుండి గూగుల్ దాకా, సిరిసిల్ల నుండి సిలికాన్ వ్యాలీ దాకా ఆయన ఒక నవతరం నాయకుడు. ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది యువకులు ఇలా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇలా అమెరికాని మించిపోతుంది దగ్గర. అంటే మన ఐటీ ఇవాళ ఎక్కడో ఉంది. అంటే ఫారిన్ పోయే ఆలోచనను కూడా విరమించుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ అంత డెవలప్ చేసింది కేటీఆర్ గారండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందంటే హైదరాబాద్లో కేటీఆర్ గారే కారణము. ఇలా కేటీఆర్ గారి అండర్లో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఎంత అంటే విశ్వనగరంగా మారిందనేది వాస్తవము. ఇలా వీళ్ళు వచ్చి చేసింది ఏముందండి? ఐటీ ఉద్యోగులు ఉన్న కంపెనీలు తరలిపోయే పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త కంపెనీలు ఏమన్నా వచ్చినాయి చూసినామండి. వీళ్ళు నిరుద్యోగులకు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకొని నియామక పత్రాలు ఇచ్చిండ్రు. జస్ట్ కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టి జస్ట్ వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చిండ్రు అంతే. అంటే అన్నీ కూడా బీఆర్ఎస్ అండర్లో ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి తెలియదా అండి? నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు తెలియదా ఎవరు కండక్ట్ చేసిర్రు, ఎవరు ఎగ్జామ్ పెట్టిర్రు, ఎవరు ఉద్యోగాలు ఇచ్చిర్రు? అంతా ఏం లేదండి. మేము చేసిన అభివృద్ధిని వాళ్ళ ఖాతాలో వేసుకొని అప్పులు తీసుకొచ్చి ఆయన ఓన్లీ కొడంగల్కు పెట్టుకుంటున్నాడా? ఆయన జస్ట్ సంచులు మోసుకొని అధిష్టానాన్ని మెప్పించుకుంటున్నాడా? అది ఏం అర్థమైతలేదు. తీసుకొచ్చిన అప్పులు ఎక్కడ పెడుతున్నాడు ఆయన? ఆయన ఎంతసేపు మహారాష్ట్రలో ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి ఇక్కడ ప్రజలు ఇట్లా అఘోరిస్తుంటే ఇక్కడ టైం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పోయి అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు గిరిజన ఓట్లతో గెలిచిన సీతక్క మరి ఇక్కడ గిరిజనులకు అన్యాయం జరిగింది. లఘుచర్లలో గిరిజన బాధితులు అన్యాయంగా ఏడుస్తుంటే మరి ఆమె పోయి పక్క రాష్ట్రంలో ప్రచారం చేస్తుంది. మరి ఒక గిరిజన ఓట్లతో గెలిచిన మంత్రి ఇక్కడ కూర్చొని మాట్లాడాలి కదా. ఏది కూడా వాళ్ళకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. తెలంగాణకు వాళ్ళకు ఓన్లీ పైసల మీదతోనే ఉంది కానీ ప్రజల మీద ప్రేమ లేదనేది రజితారెడ్డి గారు చెప్పిన అంశాలు విన్నారు కదా. ప్రజల మీద లేదు ప్రేమ, పైసల మీద ఉన్నది అని అధిష్టానానికి పంపించడం కోసమే ఆగమాగం అవుతా ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఐటీ హైదరాబాద్ లో కేటీఆర్ గారు బాగా చేసినని చెప్తా ఉన్నారు కదా. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకు సికింద్రాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, మల్కాయి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు థర్డ్ ప్లేస్ పోయింది? 2023 జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఐటీని చూసి వేసిరంటారు. మరి ఎందుకు 24 వేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు? ఇక్కడ బీజేపీ గెలిచింది, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ గెలిచింది, చేవెళ్ళ బీజేపీ గెలిచింది, మల్కాయి పేరు బీజేపీ గెలిచింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తాడిపోయింది? మీరు అన్ని మసిబూసి మారేడుకాయ చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% ఎక్స్పోర్ట్స్ ఐటీ పెరిగినాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారు. 12 రోజుల నుంచి RBIలో ఆధారపడే పరిస్థితి. తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా ఎవరిని గెలవకుండా తెలంగాణ రాష్ట్రంలో మీడియాని సోషల్ మీడియా తొక్కి పెట్టారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ విషయాలు బయట ఆరోపణలు కాదండి. మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ఉంది కాబట్టి మీరు చేసిన హామీలు ఎంతవరకు ఫెయిల్ అయ్యారు? పక్క రాష్ట్రంలో అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ విచారణ సంస్థలు ఏది ఆదేశిస్తే, చట్టం ఏది చెప్తే అది చేసే దానిలో ముందుకు పోతుంది తప్ప మీలాగా ఎక్కడ ఆంక్షలు పెడతారేం, ఎవరిని పడితే పోలీసులు ఇష్టం వచ్చిన అరెస్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అందరికి కామన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నప్పుడు మీరు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకోలేదు. కేటీఆర్ గారు ఆటో కార్మికులకు పోతే ఏం చెప్పింది? ఆటో కార్మికులు మీరున్నప్పుడే కదా సార్ ఓలా వచ్చింది, మీరున్నప్పుడే కదా సార్ యూబర్ వచ్చిందని కేటీఆర్ గారు ఏమన్నా మీకోసం ఇచ్చింది దయచేసి వదిలేయని చెప్పిండు. చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి తెలంగాణ అప్లబ్. ఇంకోటి టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిందట. మరి మీకున్న ఎంపీల సంఖ్య ఎంత? ఆనాడు 2 ఉంటే ఒకరికి విజయశాంతి ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చి, మీకున్న కేసీఆర్ గారు ఒకరు. బిల్లు పాస్ చేసినప్పుడు కూడా మీ కేసీఆర్ గారు అక్కడ లేరు. మీరట తెలంగాణ తెచ్చిరట. మేము 25 ఎంపీలు కాదనుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే 25 స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతే తెలిసినా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చిన వాళ్ళు మాకెంత ఉండాలి? మరి
మాకెంత ఉండాలి చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే వట్టిగానే రాలేదండి కాంగ్రెస్ తెలంగాణ పార్టీ రాష్ట్రం. బెడిసి చేస్తుంది, అనేక మీరు మంది చేసి సబ్బండ వచ్చినారు. వర్గాలు ఎవరు తిరగబడితే వచ్చి చేసిరో? గత్యంతరం మీరు లేని చేసిరా? పరిస్థితుల్లో మీ వచ్చింది. కుటుంబం ఎట్లా అనుభవిస్తుంది? అనేక విద్యార్థుల నల్లపుట్ట బలిదానాలను కవిత గారు ఎంపీ చూసిరండి. అవుతారు, ఎమ్మెల్సీ అవుతారు, సంతోష్ గారు ఎంపీ అవుతారు, కేటీఆర్ మంత్రి అవుతాడు, హరీష్ రావు మంత్రి అవుతాడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అంటే మీకోసం వచ్చినది. అంటే మరి ఆ, ఇలా మీరు రేవంత్ చేసి రెడ్డి వచ్చిన గారి తెలంగాణ. కుటుంబం ఎట్లుందండి? కాంగ్రెస్ పార్టీ ఆయన ఇవ్వకపోతే తెలంగాణ బామ్మర్ది ఎట్లా కోసం వస్తది? 1000 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చిండో అడగండి. కాంగ్రెస్ ఆయన పార్టీ బామ్మర్ది తెలంగాణ కోసం. ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది? ఆయన అమెరికా మీరు తమ్ముడి కాంగ్రెస్ కోసం పార్టీ ఎట్లా ఇచ్చింది, వాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీని ఆనాడు 2014 ఇలా అల్లుడి కోసం ఫార్మా కంపెనీ అందరినీ మోసం చేసింది కేసీఆర్. తెలంగాణ Right, టీఆర్ఎస్ right. పెట్టేటప్పుడు ఎవరైతే Right. మోసం చేసిండో, Okay. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిండు, ఆళ్ళ నరేంద్రన్ మోసం చేసిండు, కొండ లక్ష్మణ్ బాబు మోసం చేసిండు, విమలక్కను ఇక మోసం మోసాల చేసిండు, గురించి మధ్య కాంగ్రెస్ రాష్ట్ర- పార్టీయే మాట్లాడాలి. మందకృష్ణ మొత్తం ఇలా సబ్బండ గద్దర్ వర్గాలను మోసం మోసం అందరినీ మోసం చేసిందండి. చేసింది BRS పార్టీ. అమాయక ప్రజలను అందుకే మోసం BRS పార్టీ చేసిండు. కనుమరుగైపోయింది. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీ మూసిని ప్రక్షాళన చేస్తే, మూసిని పునరుద్ధరణ చేస్తే 41 నియోజకవర్గాల్లో BRS పార్టీ డిపాయిడ్ గల్లంత అవుతుంది. కాబట్టి దాని ప్రాథమిక దశలో అడ్డుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో మూసిని అడ్డుకుంటారు. హైడ్రా చేసినట్లయితే అదే 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 ఇందిరమ్మ అంటే ఇండ్లు అదే కూలగొట్టండి. కాకుండా పేద కొడంగల్లో ప్రజలను డెవలప్మెంట్ రోడ్డు అయితే కొడంగల్లో BRS పార్టీ పోటీ చేస్తాను క్యాండిడేట్ కూడా ఉంటాడు. కాబట్టి అక్కడ అడుగునే ప్రతిదీ అడుగునే ప్రయత్నం BRS పార్టీ చేస్తుంది తప్ప మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. Right, మేము okay. సంవత్సరాలు ఏం చేసినాం, మీరు 10 సంవత్సరాలు ఏం చేసినా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు రండి, మేము కూడా చర్చకు వస్తాం. మేము పారిపోతలేం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ సమావేశం పెట్టిండు, బోలెడు సార్లు పెట్టిండు. ఇప్పుడు మేము కూడా సమాధానం చెప్తాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. 1 ఇయర్లో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో మీరేం చేశారు, మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని తేలిపోతాయి కదా. ప్రజాస్వామ్యం లేకుండా తెలంగాణ మొత్తం లూటి చేసి మీరు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? తెలంగాణ సమాజం హర్షించదు. BRS పార్టీ కథ కంచికి చేరింది. ఖచ్చితంగా BRS పార్టీ ఎవరు ఆదరిస్తలేరు, ఆచరణలో తీసుకోవడం లేదు. కాబట్టి కేటీఆర్ గారు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం వారు చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చే దాంట్లో ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.